తాగేసి ఇంటికి తెగేసి హీరో అనుకుంటున్నావు. తాగురా తప్పులేదు, కానీ దానికంటూ ఒక ప్రైవసీ మెయింటైన్ చేయి. కన్న కొడుకు తాగేసి ఇంటికి వస్తే తండ్రికి ఎంత బాధ అవుతుంది తెలుసారా? అందరు ఏదో జాబ్ చేసుకుంటున్నారు, మనకు రాలేదు. సో మనం దానికి న్యాయం చేయాలి. అలవాటు అయింది, అప్పుడప్పుడు సరదాగా తాగుతున్నావు, తాగు. దాన్ని 10 మందిలో పెట్టేసి పరువు పోగొట్టుకోకరా. పూక్ ఆఫీసులో తాగేసి ఇంటికి వెళ్తావు, నాన్న అడుగుతాడు ఏరా తాగావనేసి. అయ్యి ఏటన్నా సరే మైండ్ లో రయ్యం రయ్యం అంటది కోపం. తాగేసి ఉన్నావు కదా, కంట్రోల్ చేసుకోలేవు, పెద్ద గొడవ అవుతుంది. ఎర్రి పూకులు పొరపాటున అయ్యమే చెయ్యాలి. తాగేసి ఇంటికి వచ్చి తప్పు చేసింది నువ్వు, ఏదంటే మళ్ళీ ఆల మీద తిరగబడతావు. ఒకసారి చెయ్యి పడిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. నెక్స్ట్ రోజు మార్నింగ్ అనుకుంటావు దీని అమ్మ ఎంత ఎరుపు పని చేశానట, చేతులు కాళ్ళ ఆకులు పట్టుకుంటూ అవుతుంది. జీవితాంతం నాన్న మీద చేసిన రెగ్రెట్ ఫీల్ అవుతావు. ఇంటికి రానంటే తాగు, వస్తావంటే తక్కువ తాగు, వచ్చి సైలెంట్ గా మూసుకొని పడుకో. ఇంకొంతమంది వాళ్ళెవరో తెలిసి ఇటు తాగుతాడు, తిరుగుతాడు, సిగరెట్లు కాలుస్తాడని ఏదో గొడవ తాగేసి దాని దగ్గర దింగేసి రోడ్డు మీద 10 మంది ముందు గొడవ లాగేసి కొట్టడం ఒక అమ్మాయికి చూశాను చాలా. అంతకన్నా ఎరుపుగత్వం ఇంకేం ఉండదురా. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ బాధపడతాం. ఇంట్లో తాగేసి గొడవ పెడితే ఊరల్లో పరుగు పోద్ది, బయట రోడ్డు మీద గొడవ పెడితే సొసైటీలో పరుగు పోద్ది. ఎవడేటనుకుంటా నాకేంటి అనుకుంటావు. అది చూపించాల్సింది తాగుడులో కాదు, తాగేసి గొడవ లాగడంలో కాదు. ఆ దమ్ము పనికొచ్చిన దానిపై చూపించి పనికిరాదు అన్నట్లే సరదా ఉండాలి, సీరియస్ అవ్వకూడదు. అదే బిల్డప్ తో ఒక రోడ్డు మీద సిగరెట్ కాలుస్తాడు, అది ఎవడో మన రోడ్డు చూసి నాన్నకి చెప్తాడు. తోటలో తప్పులు బోల్డ్ ఉన్నాయి కదరా, అటెక్టో వెళ్ళి కాల్చుకో. అది ఇంట్లో తెలిసి గొడవ పడడమే కాదు, ఆ గొడవకి ఊరందరికీ తెలిసిపోద్ది, నీ పరుగు పోద్ది. ఎవడేటనుకుంటే నాకేటన్న విషయాన్ని మనం చూపించాల్సింది ఎరుపు విషయాల్లో కాదు. అది చూపించడానికి కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, మాట్లాడదు. మనల్ని ఇంట్లో వాళ్ళ పరువు అనుకుంటున్నారు, దాన్ని తీసి సీక్రెట్ గా మెయింటైన్ చేయి.